మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. రాజమండ్రి వైసీపీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కంటే గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లినట్టు కూడా కీలక సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వంపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా దిగజారాయంటూ కూడా ఆయన మండిపడుతున్నారు. ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నాయని విపక్ష నేత ధ్వజమెత్తారు. ప్రధానంగా ప్రియాంక కేసును నీరు గారుస్తున్నారని, వైసీపీ పైన రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతుందని, మరో ఏడాదిలో నా పాదయాత్ర మొదలవుతుందంటూ కీలక కామెంట్ చేసినట్లుగా తెలుస్తున్నాయి. అయితే ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం మనదేనని, నిత్యం ప్రజలతో మమైకమై పనిచేయనట్టు కూడా జగన్ కీలక సూచనలు చేశారు. రాజమండ్రి కేంద్రంగా, మరి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలే ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్ జగన్ పిలుపునిచ్చినట్లుగా తెలుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వైసీపీ నేతలు ప్రజలతో మమైకమై ఉండడం, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మాక్సిమం స్థానాలను కైవసం చేసుకోవడం పైన వైసీపీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, విధానాలపైన ప్రజల్లో ఎండగట్టాలని, ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు, గత ప్రభుత్వ హయాంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి కీలకమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటుగా కూటమిలో ప్రజలకు లభిస్తున్నటువంటి లబ్ధి పైన కూడా ప్రజలకు ప్రతి ఒక్కరికి వివరించాలంటూ పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తున్నాయి. దీంతో ఇటీవల కాలంలో తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా జగన్ పర్యటనలు కొనసాగినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం మనదే అనేటువంటి ధీమా కార్యకర్తల్లో చాలా వరకు కూడా స్పష్టంగా ఉంది. ఇదే దాన్ని ముందుకు తీసుకువెళ్ళండి అనేటువంటి రీతిలో జగన్ సూచనలు చేసినట్లుగా తెలుస్తున్నాయి. మరో ఏడాదిలో ఆయన పాదయాత్ర మొదలవుతుందంటూ కూడా కార్యకర్తలతో ఆయన ప్రధానంగా చెప్పినటువంటి వైనం. వైసీపీ పైన రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతుంది కాబట్టి ఆ ప్రజాదరణను అదే విధంగా కొనసాగించడంలో ప్రధానంగా వైసీపీ నేతలు, క్షేత్రస్థాయి నాయకులు కూడా కీలకంగా వ్యవహరించాలంటూ దిశానిర్దేశం చేశారు. మరోవైపు ప్రియాంక కేసు పైన కూడా ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు. ఈ కేసును ప్రభుత్వం నీరు గారుస్తుందంటూ కూడా మండిపడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు మాత్రమే రాజ్యం వెళ్తున్నాయంటూ విపక్ష నేత జగన్ కామెంట్ చేయడం జరిగింది. మొత్తం మీద లోకల్ బాడీ ఎలక్షన్స్ పైన వైసీపీ దూకుడు పెంచిన, రాష్ట్రంలో శరవేగంగా మారుతున్నటువంటి పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోబోతుందా, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీట్ల పంపకాలకు సంబంధించినటువంటి లొల్లి వైసీపీకి అనుకూలంగా మలుచుకునేటువంటి దిశగా అడుగులు పడుతున్నాయా అనేటువంటి ఇలాంటి రకరకాల ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికలకు తూర్పు గోదావరి జిల్లాలో ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా వైసీపీ వ్యూహాత్మక రాజకీయాలను మొదలు పెట్టినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరుస పర్యటనలతో తన పార్టీకి సంబంధించిన నేతలను, కార్యకర్తలను ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి, ఆయా నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, కార్పొరేషన్ కానీ, మున్సిపాలిటీ కానీ, ఈ ఎన్నికలకు సిద్ధం కండి. ఏ నియోజకవర్గంలో అయినా వార్డు నంబర్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ చైర్మన్ వరకు ఎవరైతే ఆ నియోజకవర్గంలో వైసీపీకి సంబంధించి ఏ వార్డుకి సంబంధించి, ఏ కార్పొరేటర్ సంబంధించి నామినేషన్ వేయకపోయినా ఆ నేతల పదవులను ఖచ్చితంగా తప్పిస్తా, ఆ ఇన్ఛార్జిని తప్పిస్తా అంటూ జగన్ గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన గోదావరి జిల్లాల నుంచే ఆపరేషన్ ప్రారంభించారు. గోదావరి జిల్లాల్లో సైలెంట్ గా ఉన్న నేతలను యాక్టివ్ చేయడం, మరోపక్క కూటమిలో అసంతృప్తి ఉన్న నేతలను కూడా వైసీపీ వైపు తిప్పుకోవడానికి కూడా ఒక కమిటీని నియమించారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. రాబోయే స్థానిక సంస్థలు, అది తక్కువ రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా జగన్ తన పార్టీకి సంబంధించిన, రాజమండ్రికి సంబంధించిన నేతలతో సమావేశమయ్యారు. స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకున్నారు. తన పాదయాత్ర ఎప్పుడు మొదలవుతుందో చెప్తున్నారు. మరోపక్క పార్టీకి సంబంధించిన క్షేత్రస్థాయి కమిటీల పైన ఆరా తీశారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తే గోదావరి జిల్లాలో ఎక్కడైతే జగన్ పోగొట్టుకున్నారు ఆ జిల్లాలోనే మరోసారి జగన్ తన పట్టు సాధించుకోవడానికి, తన పట్టు నిరూపించుకోవడానికి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఒక జోరుగా ప్రచారం జరుగుతుంది. అటు ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే ఇటు రాయలసీమ వరకు ఆయా జిల్లాల్లో ఉన్న సమస్యలు, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు కూడా జగన్ అడ్రస్ చేస్తున్నారు. రాబోయే పాదయాత్ర రోజుల్లో అక్కడ ఆయా నియోజకవర్గాల్లో ఏవైతే తాను చేయాల్సిన కార్యక్రమాలు ప్రకటించే అవకాశం ఉన్నాయి. ఇందుకు మరికొంత సమయం ఉంది. ఈ నేపథ్యంలో భాగంగానే రాబోయే నెల 2 నెలలు దీంతో పాటు అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్ క్యాడర్ చాలా కీలకంగా ఉంటారు కాబట్టి బలహీనంగా ఉన్నటువంటి చోట నాయకత్వ మార్పు కూడా చేసేటువంటి ఆలోచన ఏమైనా ఉంటుందా, అనుకోవచ్చా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా నియోజకవర్గాల ఇన్ఛార్జ్ మార్పు కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో వేరే నియోజకవర్గం, గత ఎన్నికల్లో దాదాపు 80 నుంచి 85 నియోజకవర్గాల్లో
అభ్యర్థులను మార్చారు, జంబ్లింగ్ చేశారు. ఒక నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థిని మరో నియోజకవర్గానికి కుల సామాజికంగా పంపించారు. ఆ ఫలితాలని తిప్పికొట్టిన నేపథ్యం ఉంది. ఎందుకంటే ఎక్కడ స్థానికంగా లీడర్ బలం ఉంటుందో అక్కడే ఎన్నికలు కంటెస్ట్ చేయాల్సిన నేపథ్యాన్ని జగన్ వదిలేసి తనను చూసి, తన బొమ్మను చూసి, తాను చేసిన సంక్షేమ పథకాలను చూసి ఓట్లు వస్తాయని జగన్ ఆశించారు. ఆ ఆశ నిరాశ అయింది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి ఉంది. ప్రస్తుతానికి ఎక్కడైతే నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా వేరే ప్రాంతాల్లో ఉన్నవారు తమ నియోజకవర్గం ఇవ్వండి బాబు అంటూ మొత్తుకుంటున్న జగన్ ఇప్పటి వరకు పట్టించుకోలేదనే ఒక అసంతృప్తి. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాల్లో పట్టుంది. అయితే జగన్మోహన్ రెడ్డి మరో నియోజకవర్గానికి మార్చి అక్కడ పట్టు సాధించడానికి ఆశామాసిక లేదు. గత ఎన్నికల్లో ఇది ఒక ఘోర ఓటమికి కారణం. ఈ నేపథ్యంలో భాగంగా ఆయా జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ తమ సొంత ప్రాంతానికి పంపించండి మహాప్రభు అంటున్న జగన్ నెత్తినోరు పెట్టి పుచ్చుకుంటున్నా పట్టించుకోలేదనే ఒక విమర్శ అయితే ఉంది. అయితే స్థానిక ఎన్నికలు నేపథ్యం, స్థానిక ఎన్నికలు మరో కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ రానుండడంతో జగన్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో మార్పు ఉత్తరాంధ్ర జిల్లా అంటే అభ్యర్థులను ఖరారు చేయడం అంటే లోకల్ గా ఉన్నటువంటి గెలుపు గుర్రాలపైన ఫోకస్ పెట్టడం ఈ ప్రక్రియ ప్రారంభించేశారు అనుకోవాలా? సిద్ధార్థ్, ఈ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గోదావరి జిల్లాల నేతలతో భేటీ అవుతున్నారు. అటు రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, ఇలా వరుసగా ఆయా ప్రాంతాలలో ఆయా నియోజకవర్గాల నేతలతో కూడా ఆయన భేటీ కానున్నారు. రాబోయే రోజుల్లో 175 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలతోనూ 25 మంది పార్లమెంట్ ఇన్ఛార్జీలతో కూడా జగన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయనే సమాచారం అనిపిస్తుంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలు వరుసగా ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో మున్సిపాలిటీ, కార్పొరేషన్ తో పాటు గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ ఎన్నికలన్నీ స్థానిక క్యాడర్ తో మమేకమై ఉంటాయి. స్థానికంగా ఉన్న ప్రజలు ఓట్లేస్తారు. ఆయా గ్రామాల్లో, ఆయా నియోజకవర్గాల్లో, ఆయా మున్సిపాలిటీల్లో, ఆయా కార్పొరేషన్ లో ఉన్న సమస్యలను కూడా అడ్రస్ చేసి మరోపక్క ఎన్నికలను కూటమికి అధికారికంగా ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలంటే శ్రేణులకు పిలిపించారు. మరోపక్క ఇటు కూటమి ప్రభుత్వం కూడా 3 పార్టీల మధ్య ఉన్న లుకలుకలు, 3 పార్టీల్లో ఉన్న విభేదాలు ఆసరా చేసుకుని కీలకమైన నేతలను కూటమిలోంచి వైసీపీలో చేర్చుకోవడానికి కూడా జగన్ పక్కా ప్లానింగ్ రచించారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం ఉభయ గోదావరి జిల్లాలతో ప్రధానమైనటువంటి కేంద్రంగా వైసీపీ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. సో సర్వం సిద్ధంగా ఉండండి, గెలిపే మనదే అనేటువంటి రీతిలో కూడా కార్యకర్తలకు ఒక రకమైనటువంటి భరోసా కల్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి శాంతి భద్రతలు దారుణంగా దిగజారైనటువంటి కోణంలో కూడా జగన్ కామెంట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు రాజ్యం వెళ్తున్నాయని, సో అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా కూటమి నేతలపైన అని మండిపడ్డారు. ప్రియాంక కేసును కూడా నీరుగారుస్తున్నారంటూ జగన్ మండిపడ్డారు. చూడాలి స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ రచిస్తున్నటువంటి ఈ కీలకమైనటువంటి రాజకీయాలు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో ఒక కీలకమైనటువంటి ఎజెండాతో జగన్ ముందుకు వెళ్తున్నారు. సో ఇదే ఎజెండాతో కార్యకర్తలు కూడా జోష్ నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మాజీ సీఎం.